హలో హలో అందరికి నమస్కారం. ఈరోజు ఏమైనా ఎక్కడైనా జూన్ 23 తారీఖు డీజే సినిమా రిలీజ్ అయింది కదా, అల్లు అర్జున్ బన్నీ సార్ది. ఈరోజు ఇక్కడికి వచ్చిన ఐమాక్స్ థియేటర్ కాడికి వచ్చిన. మంచిగా వస్తారు ఇప్పుడు సినిమా చూసి, ఫస్ట్ సినిమా చూసి వస్తారు బయటికి. అందరి దగ్గర రివ్యూలు తీసుకుందాము, ఓకేనా? మళ్ళా అందరు గట్ల చూస్తున్నారు నన్ను, డూప్లికేట్ సత్తిని, సరేనా? మళ్ళా వచ్చినాక అందరికి అడుగుదాం ఏమేమైందో, సినిమా ఎట్టెట్లయింది, ఏమేమైంది అంత అడుగుని చెప్తాం మళ్ళా, సరేనా? ఓకే ఓకే. సూపర్ సూపర్, చాలా బాగుంది. అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ కాదు, మెగా స్టైలిష్ స్టార్. అన్నా హీరోయిన్ పూజ ఎట్టున్నది? బాగుందన్న, చాలా బాగుంది. మంచిగా ఉన్నదా అంకుల్? నైస్ నైస్, వెరీ గుడ్ అన్న. చెప్పాలి, సూపర్ మూవీ అన్న. హీరోయిన్ బాగుందా? బాగుంది. ఎట్లుంది మూవీ? చాలా బాగుంది. అల్లు అర్జున్ డాన్స్ సూపర్. మెగాస్టార్ ఒక ఠాగూర్, పవర్ స్టార్ ఒక గబ్బర్ సింగ్, ఇప్పుడు లేటెస్ట్ గా స్టైలిష్ స్టార్ ఒక పెద్ద సూపర్. ఓకే ఓకే అన్న, మస్తు పైసలు వస్తాయి ఆ దిల్లాడికి. వస్తా మళ్ళీ నెల రోజులకు మళ్ళీ ఇంకో సినిమా పెట్టుకున్నాడు, పైసలు అయితే వస్తాయి. అల్లు అర్జున్ కి రామ్ చరణ్ ఫ్యాన్ సపోర్ట్ ఉంటది, అంతేనా? చిరంజీవి ఫ్యాన్ ఉండదా? మెగా ఫ్యాన్స్ అందరూ ఒకటే, పవర్ స్టార్ రామ్ చరణ్ అందరూ ఒకటే. అందరూ ఒకటే. డైరెక్షన్ గురించి చెప్పన్నా. సూపర్ డైరెక్షన్. అంతేనా? పాటలు సూపర్. డాన్స్ బాగా చేసిండా? బాగా చేసిండు, మంచిగా. అన్న నమస్కారం. నమస్తే. బాగున్నావు? లడ్డు లడ్డు ఎట్టుంది? మస్తు సినిమా. డాన్సులు కేక అల్లు అర్జున్ సూపర్. అన్నా చెప్పనా, అదర్ సభ్య ఎన్టీఆర్ సినిమా అది మా జోకులు చేయాలి. ఓ అన్న గుండె గుండెదా నీకు? కొంచెం ఉంది. అన్నా మిత్రుడు తమ్ముడు అన్న. అవును, డూప్లికేట్. ఇక పాప ఉంది, పాప సినిమా చూసినావా? చెప్పు అమ్మా. అయ్యో బూలు పడుతున్నది. హలో మేడం, చెప్పండి. యావరేజ్ అంతేనా? కర్డ్ రైస్ స్టైలిష్ స్టార్ దోస్తు కావా నువ్వు? కావా? ఓకే. మీరు బిత్రి సత్తి దోస్తు సెకండ్. అన్న ఒక్క నిమిషం. extraordinary, fantastic, mind-blowing movie. డాన్సులు It's amazing movie. Super. అందరూ కొట్టాడు. మళ్ళీ బామ్మని కొట్లాడుతున్నారు కదా, డుసుమ్ డుసుమ్. ఏదో అల్లు అర్జున్ కానీ అంతకు మించి సార్. అంతేనా? బాగుంది, మంచి ఎంటర్టైన్మెంట్. అల్లు అర్జున్ యాక్షన్ రచ్చః రచ్చస్య రచ్చోభ్యః. హీరోయిన్ ఎట్లున్నది? బాగుంది. డాన్స్ ఎక్స్పోజింగ్ ఉన్నదా? డాన్సులు మంచిగా చేశారా? అల్లు అర్జున్ సూపర్ చేస్తాడు, హీరోయిన్ కూడా మంచి కాంపిటీషన్ తో చేసింది డాన్స్. బాగా చేసింది, మంచి గ్రేస్ ఉంది. రావు రమేష్ క్యారెక్టర్ సూపర్, విలన్ గా పర్ఫెక్ట్ సెట్ అయ్యాడు రావు రమేష్ క్యారెక్టర్. ఇంకా సుబ్బరాజు లాస్ట్ లో బాగా చేశాడు కామెడీ, ఎంటర్టైనింగ్ ఉంటుంది సెకండ్ హాఫ్ అంతా. సరే లాగలేదు. నువ్వు చెప్పన్నా. నేను స్టోరీ అయితే రొటీన్ ఉంది, బట్ అల్లు అర్జున్ కోసం చూడొచ్చు సినిమా మొత్తం. అల్లు అర్జున్, రావు రమేష్ యాక్టింగ్ సూపర్, అండ్ ఆల్సో మన సుబ్బరాజ్ చాలా మంచి క్యారెక్టర్ వచ్చింది. క్లైమాక్స్కి వచ్చేసప్పటికి బాగా కామెడీగా తీశారు, అంటే ప్రతి సినిమాలో ఫైట్స్ పెట్టేసి రొటీన్ చేస్తారు, క్లైమాక్స్ బాగా తీశారు. తర్వాత సిటీమార్ సాంగ్ చాలా బాగుంది, అన్నిటికన్నా సిటీమార్ సాంగ్ అయితే అదిరిపోయింది. పూజా హెగ్డే నార్మల్ గ్లామర్ గురించి ఉన్నట్టుంది, బట్ ఓవరాల్ మంచి మూవీ. హరీష్ శంకర్ మంచి బాగా చేశాడు. హీరోయిన్ ఒకటి బాగుంది, పర్లేదు. హీరో యాక్షన్స్ బాగున్నాయి, హీరో బాగానే ఉంటుంది, కానీ వన్ టైం వాచ్ అంతే. సరే అన్న, థ్యాంక్ యూ. సినిమా చూసినావా? హలో, ఎలా ఉంది చెప్పు. చాలా బాగుంది. చాలా బాగుందా? అల్లు అర్జున్ ఫ్యాన్ వాను చెప్పు. అవును. గట్టి చెప్పు. అవును. అది వెరీ గుడ్. చాలా బాగుంది. అల్లు అర్జున్ గారి యాక్టింగ్ కానీ
డైరెక్షన్ ఇటువంటి మంచి సినిమాకి ఓకే చేసిన దిల్ రాజు గారు అందరికీ హ్యాట్సాప్ చెప్పాలి. డైరెక్షన్ బాగుందా? డైరెక్షన్ సూపర్. డైరెక్షన్ కానీ సినిమాలో వాళ్ళు ఎంచుకునే ఎలిమెంట్స్ మెయిన్ ఒక అల్లు అర్జున్ గారి కెరీర్లో ఒక డిఫరెంట్ మూవీ అండి. ఇంతవరకు మనం అల్లు అర్జున్ గారిని ఇలా చూడలేదు. డిఫరెంట్ మూవీని చాలా బాగా చేశారు. బాహుబలి కన్నా ఎక్కువ కోట్లు వస్తాయి దీనికి. బాహుబలి కన్నా అంటే అలా మూవీ అనేది కోట్ల మీదే కాదండి, ఒక విలువలు ఎంటర్టైన్మెంట్ అంతే. ఎందుకంటే ఎన్ని కోట్లు వచ్చినా జనాలకు మాత్రం హ్యాపీనెస్ కావాలి, అది సినిమాలో జరుగుతుంది. వెరీ గుడ్ అన్న, మంచి చెప్పినావన్నా. సినిమా ఎంటర్టైన్మెంట్గా బాగానే ఉంటుంది, కానీ సబ్జెక్ట్ పరంగా సామాజికంగా ఆధ్యాత్మికంగా గాయత్రి మాత్రం కించమరిచారు. అంటే ఏదైతే యజ్ఞోపవీతాన్ని మనం గౌరవించాలో ఆ యజ్ఞోపవీతాన్ని గౌరవించని విధంగా చెప్పులేసుకుని ఆ గాయత్రి మంత్రాన్ని జపించే విధంగా హీరో చేత జపింప చేశారు. దాంట్లో కనిపించింది అని చెప్పులేసుకోవడం, చెప్పులేసుకుని కనపడింది. రైలు ఇంజిన్ మీద కూర్చుని గాయత్రి మంత్రాన్ని ముద్రలతో చెప్పిస్తూ వస్తాడు. అది రీషూట్ చేయాలి. సినిమా ఇండస్ట్రీకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు దీనివల్ల? మితిమీరిన అహంభావంతో మితిమీరిన తెలివితేటలు ఉన్నాయనుకుని ఈ సినిమాలు ఇలా తీయకుండా ఉండాలి. సభ్య సమాజం గర్వపడే విధంగా సినిమాలు అవగాహన చేసుకుని తీయాల్సింది కోరుతుంది. అంటే డైరెక్టర్ ఒకటి ఒక బ్రాహ్మణుడే కానీ ఆయనకు అవగాహన ఉందని కావాలని చెప్పి మరీ చేశాడు కదా. మీరేమో ఉందని ఆయన చెప్తే కాదు, ఆయన తీసిన సినిమానే కదా, చూసిన వాళ్ళు ఎవరు చెప్పాలి? అవగాహన ఉందా లేదా అనేది మీరు నేను చెప్పాలి, ప్రేక్షకులు చెప్పాలి. మనం చూసాం, చెప్పవలసింది మనమే కదా. ఆయన అవగాహన ఉందా లేదా లోపం తెలుస్తుంది కదా. ఆయన అవగాహన లోపం, అది అహంకారం, కేవలం అహంకారంతోనే సినిమా తీశాడు. అది. థ్యాంక్ యూ. ఎలా ఉందా అంటే సినిమా? బాగుందా? అంతేనా? చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు ఒకసారి. చాలా బాగుంది, చూడొచ్చు, మళ్ళీ చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. మూవీ అసలు ఏంటి, అసలు ఇందులో మైనస్ పాయింట్స్ ఉన్నాయి? అంటే సూపర్ హీరో సినిమా తీయడానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయండి. సూపర్ హీరోకి, సమాజానికి, దాంతోపాటు వాడికి ఎమోషనల్ జర్నీ ఒకటి కావాలి. ఫండమెంటల్గా సూపర్ హీరో విజిలాంటలిజం గురించి కొంత డైరెక్టర్ తెలుసుకొని రైటర్గా రాసి ఉంటే బాగుండేది. ఎమోషనల్గా ఎక్కడ మీకు టచ్ అవ్వదు ఫిల్మ్, ఏదో అలా వెళ్ళిపోతుంది. దట్స్ అ బిగ్ మైనస్ ఇన్ ద ఫిల్మ్. ఏం లేదండి, హీరో బ్రాహ్మణే కదా, మళ్ళీ ఎందుకు ప్రాబ్లం? ఇవన్నీ ఊరికే, కానీ బ్రాహ్మణు అవి పక్కన పెడితే కథగా అది బాగాలేదు. అది అంటే పెద్దగా చెప్పుకోదగ్గ స్టోరీ కాదు. ఓల్డ్ మూవీస్ ఏం కాదు, కానీ కొత్తగా ట్రై చేసేటప్పుడు కొంత తెలుసుకొని ట్రై చేస్తే బాగుంటుంది. సూపర్ హీరో ఈజ్ అ గుడ్ జాన్రా, దాన్ని కొంచెం బాగా చేస్తుంటే బాగుండేదని అనిపిస్తుంది. అల్లు అర్జున్ ఈజ్ గుడ్, అల్లు అర్జున్ కోసం చూడొచ్చే సినిమా, అంతకుమించి ఇంకేం లేదు.